ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ఫారెన్ సంబంధం కోసం ఎన్నో ప్లాన్లు వేసి పడరాని పాటలు పడుతున్నాడు మన ఇమ్మాన్యుయల్. మరి ఆ ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఇమ్మాన్యుయల్ అలాంగ్ విత్ స్టీవ్. నమస్తే మేడం, మీ ఇద్దరం మొగుడు పిల్లలం. ఏమండి ఆశీర్వదించండి నన్ను. నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆ కుర్రోళ్ళు అందరూ ఎందుకు వింతగా చూస్తున్నారు? ఆశీర్వాదం ఎలా తీసుకుంటా? ఆశీర్వాదం ఎలా తీసుకోరమ్మా. ఇదిగో నీకు విషయం చెప్పాలి, నువ్వు నా మీద తప్ప ఎవరి మీద ఆధారపడి బతుకో. ఇవాళ రేపు రోజులు బాగాలేదు, నాకేమన్నా అయిపోయింది అనుకో, నువ్వు ఒక్కదాని ఒంటరి ఉండకు, ఎవరో ఒకరిని చూసుకో. ఎవరో ఒకరిని చూసుకోవడానికి మీరు వెళ్ళిపోవాలా ఏంటి? ఏంటి అటు చూస్తున్నావు? కృష్ణ భగవాన్ గారు జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటారు కదా. అందరినీ అవగా నిన్ను మాత్రం బాగా ఆదుకుంటాడే బాబు. ఇదేంటి రేఖయ్య బాబు? ఇవన్నీ కాదులే కానీ మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేస్తున్నాడు, ఛానల్ అయింది కదా మాట్లాడి అని. వాడితో కొంచెం అంటే మాట్లాడతావా? ఎవరైనా సరే వాయిస్ కాల్ 100, వీడియో కాల్ 500. నాకు ఇందాక నుంచి ఎడంకను కొట్టుకుంటుంది ఎందుకు? అయ్యో ఎడంకను కొట్టుకుంటే ఏదో ఒక దరిద్రం వచ్చేస్తుందండి. అవునా? ఇప్పుడు ఆ మహతి వెంకీల ఎంట్రీ వాళ్ళు వచ్చే టైం అయింది. అటుగా అది కాదు మన ఇల్లు, ఇది దా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటారు కదా, అంటే ఏంటి? నీ ఎంట్రీ నా ఎంట్రీ, ఇదో జోగి ఇదో జోగి, స్కిట్ మొత్తం బూడిదే అండి. మన ఇద్దరం కామెడీ చేసి ఇక్కడే బతుకుపోదాం. ఇది కామెడీ. నేను కామెడీ చేయాలంటే నాతో పాటు ఇది ఇంకా కామెడీ చేస్తుందంట. అలా అయితే ఎప్పుడో పాతకు పెట్టండి. లేదు, నేను ది బెస్ట్ ఇస్తా. అట్లా బెస్ట్లు ఇచ్చా. ఇప్పుడు గెస్ట్ గా వచ్చిన మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది నా పెళ్ళం మేడం. ఇది ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే అండి, దీనికి అవకాశం లేకపోయినా సరే ఎక్కడెక్కడో ఫోన్ చేసుకుని మరి వచ్చి ఎంట్రీ ఇస్తుంది. అంత గొప్ప ఆర్టిస్ట్ ఇది. మా ఇద్దరికి ఒక పుత్రరత్నం ఉన్నాడండి. చీ 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 చీ, పొద్దున్నే ఇలాంటి మొహాలు చూడాల్సి వచ్చింది అంటే. ఇక్కడ ఎవరిదో దరిద్ర మొహం, ఎవరిదో నీచమైన మొహం, ఎవరిదో వేస్ట్ మొహం. నేను ఎలాంటి మొహాలు అన్నాను, ఎలాంటి మొహాలు నువ్వే చెప్పుకుంటున్నావు. టీమ్ లీడర్ లేనోడా, పోరా టీమ్ లీడర్ ఉండి కూడా నన్ను పిలుచుకున్నాడా. పిచ్చి పిచ్చేసాలే రే, అన్నవని కూడా చూడను చంపేస్తా. చూసావా, ఇప్పటికైనా అన్న నన్ను ఒప్పుకున్నావు. డాడీ బ్రష్ మీ డాడీ. అబ్బా ఏం ఫ్యామిలీ రా. ఈడోమో బలవంతపు ఆర్టిస్ట్, ఈడోమో బలవంతంగా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు, ఆమో బలవంతంగా ఎంట్రీ ఇచ్చిన ఆర్టిస్టు. కొడుకంట కొడుకు, ఆడ కొడుకరా. కొడుకంటే ఎలా ఉండాలి? పులిని దించా. ఏరా కొడకా, రారా బయటికి. ఎర్రా ఈడ నీ కొడుకు, నీకు లేదు ఆడుకుంది, అడిగి పెట్టించావు. ఈడికి కూడా నా పోలికలు రాలేదని ఎక్కడ అనుమాన పడతారని ఇది కూడా మెయింటైన్ చేపిస్తా మా కొడుకుతో. ఆయన నీతో నాకేంట్రా? ఎయిర్పోర్ట్ కు కార్ పంపించావా? పంపించాడు. వెరీ గుడ్. ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? అసలే మా చెల్లి కూతురు చాలా తర్వాత అమెరికా నుంచి రాబోతుంది. నా మేడగోడలు మేడం అచ్చం నా పోలికే. అవును, దానికి యాక్టింగ్ రాదు, నీకే యాక్టింగ్ రాదు. కొద్దిసేపు అలాగే ఉండమ్మా. అదేంటి అంతసేపు ఉంది? నస్కిట్ లో పెట్టడం లేకపోతే. పెద్ద మామయ్య నేను మన ఇంట్లోకి వెళ్ళిపోదా. చిన్న మామయ్య నేను నా దగ్గర ఉండు. మా ఇంట్లో ఉంటుందిరా, నా ఇంట్లో ఉంటుందిరా, నా ఇంట్లో ఉంటుందని చెప్పాను కదరా. నేను చిన్నోడిని, నేను చిన్నోడిని. మామయ్యలు ఆగండి, మీకు పడదని ఆల్రెడీ అమ్మ చెప్పింది. అందుకే కొంతసేపు మీ ఇంట్లో ఉంటా, కొంతసేపు మీ ఇంట్లో ఉంటా. ఫస్ట్ మా ఇంట్లోకి లోపలికి వెళ్ళి పాపకి ఏమైనా చేసుకుందాం. ఆకలేస్తే స్కిట్ ఉంది, నాకు ఏమన్నది ఎందుకు? లోపలికి వెళ్ళి ఫస్ట్. అరే డాడీ చెప్పేది విను, అమ్మాయి ఒక్కతే ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఎంత మంది అడ్డొచ్చినా నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పు. పర్లేదు చెప్పొచ్చా? చెప్పు. వర్ష మీకు విషయం చెప్పాలి. చెప్పండి. చెప్పొచ్చా లేదో చెప్పండి. కాదు, యాక్చువల్ గా మా నాన్నను ప్రేమిస్తున్నాడు. మా నాన్న అంటే నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. నన్ను మా నాన్న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏమంటావు? నేనేమంటా, మీ ఇద్దరు చేసుకుంటా అంటే. ఓకేనా అమ్మా, నీకు ఓకేనా? మీరు చేసుకుంటా అంటే నాకు ప్రాబ్లం ఏంటి?
వాళ్ళు చేసుకుంటావు అన్నారా? వాళ్ళు అలాంటి వాళ్ళే. నేను నీకు ముందు నుంచి చెప్తున్నా వాళ్ళు మంచోళ్ళు కాదు, నా దగ్గర ఉండు అని. 3 సంవత్సరాలు బట్టి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. నేనేమన్నా అన్నానా? ఏం చెప్పావురా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలన్నావు కదా. మావయ్య నేను ఆ మావయ్య దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తున్నాడు. ఉండమ్మా, నా దగ్గరే ఉండు. నేనేం అనను రా, నిన్ను బంగారంలా చూసుకుంటా. ఇదిగో బావా, రే అమ్మాయిని బాగా చూసుకో, అర్థమైందా? అమ్మాయికి ఏమైనా కావాలంటే చెప్పు, అర్థమయ్యేలా. జాగ్రత్త, లాగ్ చేయకు, నీకు దండం పెడతా, మంచిగా వస్తుంది. ఓకే? You know, I am very big dancer. బిగ్ డాన్స్. Yes. షో మీ వన్స్. చూపించండి ఒకసారి. 1 2 3 4. ఓ స్టెప్ అది. Yeah. నాకు ఒక్క స్టెప్ నేర్పించారా? చేయండి. 1 2 3 4. 3 4. అలా కాదు, 1 2 3 4. 1 2 3 4. ఏంది చెయ్యి, తొందరగా చెయ్యి. ఏం చేస్తున్నావురా నువ్వు? 1 2 3 4 ఏమేం పెడుతున్నావు దానికి? మీరు ఆగండి మామ, వాడికి స్టెప్ నేర్పించడం రావట్లేదు. అందుకే చెప్తున్నా, స్టెప్ నేర్పించేటోడితో నీకు అనవసరము. ఇచ్చే, నువ్వు మన ఇంటికి వచ్చేసి వెళ్ళిపోదావు. నా దగ్గరకు రా. రే ఏంట్రా నీ దగ్గరకు వచ్చేది? ఏంట్రా నీ దగ్గరకు వచ్చేది? నన్ను కొడతావా? రే అయితే నీ కొడుకుని కొడతానరా? ఈయన్ని కొడతానరా? అయితే నీ పిల్ల ఎన్ని ఫోన్లు చేపించాడు. ఒక్క నిమిషం ఉండు. ఏంట్రీ టికెట్? రాజమండ్రి టు హైదరాబాద్. నువ్వు రాజమండ్రి వెళ్ళావా? లేదు. ఏమైనా చెప్పకుండా ఇప్పుడు వెళ్ళావా? లేదండి. రాజమండ్రి. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? అమెరికా నుంచి వచ్చాను. అమెరికా స్పెల్లింగ్ చెప్పు. ఇక్కడ ఏంటి రాజమండ్రి టు హైదరాబాద్ అని ఉంది? అవును, అమెరికాలోనే రాజమండ్రి ఉంది. అమెరికాలో రాజమండ్రిలో ఈవెంట్లు జరుగుతాయి కదా. అవును జరుగుతాయి. అక్కడ డాన్సులు వేస్తారు కదా. వేస్తారు. చిత్తూరు చిన్నదా వేస్తావు కదా. అది నా ఫేవరెట్ సాంగ్. నీ ఫేవరెట్ సాంగ్ అయితే వెళ్ళిపోయి పెద్దమ్మ కొడుకుని చేసుకో. సాంగ్ ఎంత ఫేమస్ తెలుసా? ఆ సాంగ్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఆ సాంగ్ కి ఎంత మంది పడిపోతారో తెలుసా? నాకు తెలిసి ట్రాక్టర్ మీద వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేయరు. దీనికంటే ఓకే. మీ వదిలికెట్లు తెలిసింది ఈ సాంగ్. మీ మరదలు చూసావా ఎలా చేసిందో? కొద్దిసేపు రారా వేసేది. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏం లేదు. కృష్ణ భగవాన్ గారు, ఇమాన్యుయల్ బాగుంది, చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. స్మార్ట్ ఇమాన్యుయల్ వెంకీ గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. బ్రిలియంట్ పర్ఫార్మర్ మీరు. అండ్ మహతి మీరు కూడా. ఆ టైమింగ్ చాలా బాగుంది మీ అందరికి. అండ్ నాకు ఎంటర్టైనింగ్ గా కనిపించింది, ఎందుకంటే ఆ చిన్న టైమింగ్స్ చాలా బాగున్నాయి. వెరీ ఎంటర్టైనింగ్. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు.